ఇళ్లకు బలవంతంగా విద్యుత్ స్మార్ట్ మీటర్స్ బిగించడాన్ని వ్యతిరేకించారు సిపిఎం నేతలు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే సంక్షేమ పథకాలు వస్తాయన్న కూటమి నేతల మాటలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరులో విద్యుత్ భవన్ను ముట్టడించారు వామపక్ష పార్టీ శ్రేణులు. సిపిఎం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో విద్యుత్ భవన్ ఎత్త బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం అని ప్రతి బహిరంగ సభలోనూ కూడా అందరికీ వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కాకముందే ఇవాళ గతంలో 2 ఏళ్ల క్రితం వాడుకున్నటువంటి కరెంటు ఛార్జీలకి సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఈ నెల నుంచి 6,000 కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి నిర్ణయం చేసి బిల్లుల్లో కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అట్లాగే వచ్చే నెల నుంచి మరొక 9,500 కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయటానికి సంసిద్ధమయ్యి బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా 15,000 కోట్ల రూపాయలు అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంటగలుపుతుంది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. 41వ డివిజన్లో సుందరయ్య నగర్లో స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని సిపిఎం పార్టీ అడ్డుకుంది. ఆ సందర్భంగా స్మార్ట్ మీటర్లని అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు బలవంతంగా బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యజమానులు పర్మిషన్ లేకుండా మీరు స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటేనే పథకాలు వస్తాయని చెప్పి ఎదిరించి పెట్టిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వాస్తవంగా బాగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మీటర్ని మార్చి స్మార్ట్ మీటర్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే గతంలో చక్రంగా ఉండే మీటర్ని తీసేసి డిజిటల్ మీటర్ పెట్టారు. అప్పుడు కారణం ఏం చెప్పారంటే 0 క్యాండిల్ లైటింగ్ ని రీడ్ చేయట్లేదు మీటర్లు అని చెప్పారు. ఇప్పుడు ఏ కారణంగా బాగా పనిచేస్తున్న మీటర్ తీసేసి ప్రీపెయిడ్ మీటర్ గా ఉన్న స్మార్ట్ మీటర్ బిగిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని.